దేవునితో 40 రోజులు. ఈ సంవత్సరం నీవు ఏ చెడు అలవాటును వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నావో, ఏమీ వదిలిపెట్టకుండానే తపస్సు కాలం గడిపేస్తన్నావా? మరి నీ కోరికలు ఎలా తీరుతాయి? సహోదరీ సహోదరులారా, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఫిబ్రవరి 22వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాల 9వ రోజు, గురువారము. ఈ రోజు పునీత పేతురు గారికి పరలోక తాళంచెవి అధికారమును ఇచ్చి అభిషేకించిన ఆసనము యొక్క ఉత్సవమును మన విశ్వ శ్రీసభ కొనియాడుతుంది. మొదటి పఠనము అపోస్తలుడైన పునీత పేతురుగారు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. తోటి సంఘ పెద్దనైన నేను మీలోని సంఘ పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగమునర్పబడనున్న మహిమలో నేను భాగస్వామిని అగుదును. నేను విన్నవించునదేమనగా, మీ ఆధీనమందున్న దేవుని మందకు కాపరులుగా ఉండండి. అయిష్టముతో కాక దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగా దానిని కాపాడండి. దుర్లభమైన అపేక్షతో కాక మనపూర్వకముగా దానిని కాయుడు. మీ ఆధీనమందున్న వారిపై అధికారము చలాయింపక మీరు మందకు మాతృగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికిని క్షీణింపని మహిమాన్విత కిరీటమును పొందుదురు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1 నుండి 3, 4, 5, 6 వచనములు. అందరూ ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ఆయన నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపించుకొని పోవును, నా ఆత్మను సేదదీర్చును. అందరూ ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదవయు లేదు. గాఢాంధకారపు లోయలలో పయనించునప్పుడు నేనెట్టి అపాయమునకును భయపడను. ఎందుకనగా నీవు నాకు తోడుగా నుందువు. నీ రాజదండము, నీ చేతికర్ర నన్ను కాపాడుచుండు. అందరూ ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదవయు లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నాకు అభ్యంగము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. అందరూ ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదవయు లేదు. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయును ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభువు మందిరమున వసింతును. అందరూ ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదవయు లేదు. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము 13వ వచనము నుండి 19వ వచనము వరకు. యేసు ఫిలిప్పు కైసరయ ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మీయా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా
మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మాకేమి కావలయునో ముందే తెలిసిన తండ్రి, మిమ్ము మా పూర్ణ హృదయంతోనూ నిండు మనస్సుతోనూ ప్రేమించుటకును మహిమ పరచుటకును ఎప్పుడూ మిమ్ము మరువకుండుటకును అవసరమైన భక్తిని శక్తిని మాకు దయచేయండి. తండ్రి, మీరు మా దోషములను క్షమించండి. మీ దివ్యనామము ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించునట్లు ప్రసాదించండి. మీరు ప్రసాదించిన ఈ అమూల్యమైన జీవితమును వృధా చేయకుండా ఈ 40 రోజులు మీ యందు సఫలము పొంది జీవించుటకు సహాయము అందించండి. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వార. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడై ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.